హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో రీసెంట్‌గా కొన్ని క్రేజీ యానిమే అప్డేట్స్ మనం మాట్లాడుకున్నాం థాంక్స్ టు క్రంచ్ రోల్. ఎందుకంటే అది క్రంచ్ రోల్ రిలీజ్ చేసింది కాబట్టి. అండ్ ఇప్పుడు ఇంకొన్ని క్రేజీ యానిమే అప్డేట్స్ మాట్లాడుకోబోతున్నాం. లెట్ మీ టెల్ యూ దీంట్లో ఉన్నవి చూసిన తర్వాత నా మైండే పోయిందనమాట. అసలు నెట్‌ఫ్లిక్సేనా? నెట్‌ఫ్లిక్స్ చాలా గట్టిగా అయితే కుక్ చేస్తుంది భయ్య కొన్ని యానిమేస్‌ని. అండ్ వాటికి సంబంధించిన ఫస్ట్ క్లిప్స్, ట్రైలర్స్ అండ్ అనౌన్స్‌మెంట్స్ అన్నీ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళు యెస్టర్‌డే జరిగిన ఈవెంట్‌లో చూసుకుంటే. అండ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అయితే మీకు ఈరోజు మీ ముందు పెట్టబోతున్నానన్నమాట. ఈ వీడియోలో ఆ యానిమేస్ ఏంటి, ఆ సిరీసెస్ ఏంటి, అండ్ వాళ్ళు రివీల్ చేసిన క్రేజీ థింగ్స్ ఏంటని చెప్పి. కాబట్టి మీకు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని అందరితో షేర్ చేసి ఈ యానిమేస్ మీద ఒక కన్నేసి ఉంచమనండి. బికాస్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ గోయింగ్ టు బి ఎపిక్ అనమాట ఫ్రమ్ నెట్‌ఫ్లిక్స్. ఫస్ట్ టైం ఐ థింక్ వాళ్ళు ఇంత బాగా ఏదైనా గొప్పగా చేయడం అంటే. ఇక మనం ఫస్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే సకామోటో డేస్. సో మన బెస్ట్ థింగ్ అనమాట. సో మనకు తెలిసిందే సకామోటో డేస్ యానిమే ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది. దానికి సంబంధించిన ఒక టీజర్ కూడా రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇంకో కొత్త టీజర్ అయితే రిలీజ్ చేశారనమాట. విచ్ ఈస్ 30 సెకండ్స్. 30 సెకండ్సే ఉంది. అండ్ దాంట్లో చూసుకుంటే ప్రీవియస్ టీజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. బట్ కొన్ని న్యూ సీన్స్ అయితే యాడ్ చేశారనమాట. అండ్ ఇది జనవరి 2025లో రాబోతుందని మనకు తెలిసిందే. అంటే సేమ్ ఇప్పుడు కూడా జనవరి 2025 చెప్పారు. బట్ ద క్రేజీ థింగ్ ఏంటంటే ఇది నెట్‌ఫ్లిక్స్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేయబోతున్నారు అనమాట. నెట్‌ఫ్లిక్స్ యానిమే అనమాట ఇది అఫీషియల్లీ. దట్ మీన్స్ వాళ్ళు జనవరిలో నెట్‌ఫ్లిక్స్ మొత్తం వరల్డ్ వైడ్‌గా అయితే వాళ్ళే రిలీజ్ చేస్తారు. ఎక్సెప్ట్ జపాన్, ఎందుకంటే జపాన్‌లో టీవీలో వస్తుంది కాబట్టి. అండ్ చూద్దాం. ఇప్పుడొచ్చిన ఈ టీజర్‌లో చూసుకుంటే ఇంకా క్లియర్‌గా అయితే ఉంది. అండ్ ఎంతో స్మూత్‌గా అయితే ఉంది యానిమేషన్. హోప్ ఇలాగే ఉండాలని చెప్పండి. ఈ రేంజ్‌లోనే డెలివర్ చేయాలని చెప్పి. ఇక మన నెక్స్ట్ యానిమే విషయానికి వెళ్ళిపోతే నాకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ కలిగించింది లిస్ట్‌లో అనమాట. అదే డెవిల్ మే క్రై. సో డెవిల్ మే క్రైకి సంబంధించిన అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ టీజర్ చూసిన తర్వాత మా మైండ్ వాస్ బ్లోన్ అవే భయ్య. అసలు బాబోయ్! ఏ రేంజ్‌లో ఉందో తెలుసా ఆ టీజర్ యానిమేషన్ క్వాలిటీ. ఐ డోంట్ నో స్టోరీ ఎలా ఉంటుందో, దీన్ని చూడాలా లేదా అనేది పక్కన పెట్టేస్తే, దీని టీజర్ యానిమేషన్ క్వాలిటీ చూసిన తర్వాత డెఫినెట్లీ చెక్అవుట్ అయితే చేయాలన్న మైండ్ సెట్ కలిగింది. అండ్ ఇది చూసుకుంటే ఏప్రిల్ 2025లో రాబోతుంది నెట్‌ఫ్లిక్సే. సో ఇప్పటివరకు చెప్తున్న ప్రతి యానిమే దీంట్లో ఉండబోయే అన్ని నెట్‌ఫ్లిక్స్ సంబంధించినవి. ఎందుకంటే ఇవి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్‌గా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. ఇక మనం నెక్స్ట్ దాని విషయానికి వెళ్ళిపోతే ఇది యానిమే కాదు. ఇది ఒక అమెరికన్ యానిమేటెడ్ సిరీస్. సో యానిమే రేంజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. అదే ఆర్కేన్. సో మనకు తెలిసిందే ఆర్కేన్ సీజన్ 1 అప్పట్లో రిలీజ్ అయ్యి ఒక ప్రపంచం సృష్టించింది. అండ్ దాని సీజన్ 2 అప్పుడే అనౌన్స్ చేశారు. ఇప్పటివరకు చేసి ఫైనల్లీ సీజన్ 2 ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది 3 యాక్ట్స్ కింద అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. యాక్ట్ 1 అని చెప్పి నవంబర్ 9th కొన్ని ఎపిసోడ్లు, యాక్ట్ 2 అని నవంబర్ 16th కొన్ని, యాక్ట్ 3 అని నవంబర్ 23rd కొన్ని. సో ఇలాగ 3 యాక్ట్స్ కింద రిలీజ్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఇది చూసుకుంటే సీజన్ 2 ఫైనల్ సీజన్ అంట. సో ఐ డోంట్ నో ఎలా చేస్తారో, ఏం చేస్తున్నారో చూద్దాం. ఇది ఫైనల్ సీజన్ అయితే చెప్పారు. సో నేనైతే డెఫినెట్లీ చెక్అవుట్ చేస్తే. దీనికి సంబంధించిన అఫీషియల్ క్లిప్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. అండ్ ఇది కూడా చాలా బాగుంది యానిమేషన్. చాలా స్మూత్ ఉంది లిటరల్లీ. ఇక మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఇది సైబర్ పంక్. మనకు తెలుసు సైబర్ పంక్ ఎడ్జ్ రన్నర్స్ ఇంతకుముందు యానిమే వచ్చింది. అండ్ అది ఎంతోమందికి పిచ్చగా నచ్చింది. థ్యాంక్స్ టు స్టూడియో వాళ్ళైతే క్రేజీలో అడాప్ట్ చేశారు. అండ్ ఇప్పుడు సైబర్ పంక్కి సంబంధించిన ఒక కొత్త ప్రాజెక్ట్ని అయితే అనౌన్స్ చేశారు. నెట్‌ఫ్లిక్స్ యానిమేషన్ సైబర్ పంక్ ప్రాజెక్టు అండ్ సీడీ ప్రాజెక్టు. సో వీళ్ళు ముగ్గురు కలిసి అయితే ఒక కొత్త ప్రాజెక్ట్ని అయితే అనౌన్స్ చేశారనమాట. మళ్ళీ తిరిగి రాబోతుందని చెప్పి. అది సీక్వెలా లేకపోతే ఒక కొత్త డిఫరెంట్ స్టోరీ ఉంటుందా ఏంటి అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. బట్ చూద్దాం ఏం చేయబోతున్నారు. అండ్ ఇక్కడ స్టూడియో అది లేకపోవడం నాకు విచిత్రం వేసింది. ఇక మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే వన్ పీస్ లైవ్ యాక్షన్ సంబంధించిన సీజన్ 2 మనకి రిలీజ్ కాబోతుంది కదా. సో దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఎవరిది తెలుసా? చాపర్ది. సో మనకు తెలిసిందే చాపర్ గురించి చాలా మంచి మీమ్స్ రన్ అవుతున్నాయి. ఎందుకంటే మనోడిని ఎంత రూయిన్ చేస్తారా లేకపోతే బాగా చూపిస్తారా ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు చూసుకుంటే ఒక చిన్న గ్లింప్స్ లాగా అయితే రిలీజ్ చేశారు. మనోడు ఫుల్ ఫేస్ చూపించలేదు, బట్ వెనకాల నుంచి చూపించారు. అండ్ దాన్ని బట్టి చూసుకుంటే బాగానే ఉండేటట్టున్నాడు. క్యూట్గా సీజీ పెట్టేటట్టున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ మీకు కూడా స్క్రీన్ మీద చూపిస్తాను ఇది చూసుకుంటే. ఇక మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే టామ్ రైడర్ ద లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్. ఎలా అయితే డెవిల్ మే క్రై గేమ్ నుంచి అడాప్ట్ చేసుకున్నారో ఇది కూడా చూసుకుంటే అలా గేమ్ నుంచే వస్తుంది. మనకు తెలుసు టామ్ రైడర్ చాలా పాపులర్ గేమ్ కూడా. అండ్ ఇది చూసుకుంటే ఈ అక్టోబర్ 10th రిలీజ్ కాబోతుంది నెట్‌ఫ్లిక్స్లో. అండ్ బాబోయ్ యానిమేషన్ ఇది కూడా ఏ మాత్రం తీసిపోదు భయ్య. అసలు ఏ రేంజ్లో కుక్ చేస్తున్నారంటే నెట్‌ఫ్లిక్స్ అని నాకు షాక్ కలిగింది. అసలు నెట్‌ఫ్లిక్సేనా లిటరల్లీ. వాళ్ళు చాలా అంటే చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు రీసెంట్‌గా. మేబీ బికాస్ ఇంతకుముందు వాళ్ళకి చాలా బ్యాక్‌లాగ్స్ వచ్చింది. అది మనందరికీ తెలిసిందే. బికాస్ వాళ్ళు యానిమేస్ అన్నీ చెడగొట్టడం వల్ల. సో దాన్ని పోగొట్టుకోవాలని చెప్పి ఇప్పుడు వచ్చే ప్రతి ప్రాజెక్ట్‌ని వీళ్ళు హై క్వాలిటీలో డెలివరీ చేయాలని ట్రై చేస్తున్నట్టున్నారు. అండ్ ఇది చూసుకుంటే దీంట్లో సీజే ఉంది అండ్ మామూలు యానిమేషన్ ఉంది. అన్నీ కలిపి ఒక క్రేజీ లెవెల్‌లో అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ ఐ లైక్ ఇట్ ఎ లాట్ అని చెప్పాలి.
ఇక మనం ఫైనల్ న్యూస్ అనమాట, దీంట్లో నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చింది అదే. ఇది నెట్ఫ్లిక్స్ అని కాదు, సో నెట్ఫ్లిక్స్ అని చెప్పుకోవచ్చు, డిఫరెంట్ న్యూస్ అనుకోండి. సో ఇది చూసుకుంటే బ్యాట్మ్యాన్ నింజా వర్సెస్ యాకుజా లీగ్ యానిమే ఫిలిం అయితే అనౌన్స్ అయిందనమాట. మనకు తెలిసే కదా ఇంతకుముందు బ్యాట్మ్యాన్ నింజా వర్సెస్ యాకుజా లీగ్ అని చెప్పి. సో జపనీస్ బ్యాక్గ్రౌండ్ సెట్లో ఇదైతే ఒక ఫిలిం అనమాట. యాక్చువల్ నేను సిరీస్ అనుకున్నాం, బట్ సినిమా కింద రిలీజ్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన క్యారెక్టర్ క్లిప్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. అండ్ ఇది సీజే యానిమేటెడ్ అనమాట, మనకి నార్మల్ 2D యానిమేషన్ అయితే కాదు. సీజే అయినా కానీ బాగానే ఉంది, చాలా బాగుంది. సీజేలో ఎక్కడ ప్రాబ్లం కనిపించలేదు. అండ్ దే డెలివరింగ్ గుడ్. అండ్ జస్టిస్ లీగ్ మొత్తం అయితే కనిపించారు ఈ టీజర్లో, ఈ క్లిప్లో చూసుకుంటే. అండ్ నేను షాక్ అయ్యా, రాబిన్ హుడ్ కూడా ఉన్నాడు. సో వీళ్ళైతే పెద్దగానే కుక్ చేయాలని ట్రై చేస్తున్నట్టున్నారు. వీళ్ళు దాని మీద కూడా ఒక లుక్ వేసి ఉంచండి. చూసారు కదా, ఇది నేను ఈ వీడియోలో మాట్లాడుకోను నెట్ఫ్లిక్స్ సంబంధించిన న్యూసెస్. ఆ బ్యాట్మ్యాన్ అయితే నెట్ఫ్లిక్స్ న్యూస్ అయితే కాదు, అది సపరేట్ న్యూస్, కవర్ చేద్దామని చేసేసా. ఈ వీడియో మీకు నచ్చితే అండ్ కట్ చేయ బ్రో. ఇక ఈ వీడియో మీకు నచ్చితే చెప్పాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అంతేకాకుండా ఆలోచించిన కామెంట్స్ తరపున థ్యాంక్ యూ.